గోంగూర శనగపప్పు చేయడానికి నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో కొంచెం నువ్వుల నూనె వేస్తున్నాను. చూడండి. ఇప్పుడు పోపులు వేస్తున్నాను. చూడండి, నేను చెప్పే కదా నువ్వుల నూనె నురగ వస్తుంది. పోపులు మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయ. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం పసుపు, ఒకసారి కలుపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడు నేను ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చిన్న మంటలోనే కొంచెం ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి, ఉల్లిపాయలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను గంట క్రితం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు, గోంగూర పచ్చి శనగపప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మా బ్యాక్ యార్డ్లో వచ్చిన గోంగూర వేస్తున్నాను. ఈ గోంగూర కొంచెం నేను గ్రైండర్ చేసుకున్నాను అన్నమాట. చూడండి, పుల్ల పుల్లగా రుచి రుచిగా శనగపప్పు గోంగూర. ఒకసారి శుభ్రంగా కలిపేసుకుందాం. తర్వాత దీంట్లో నేను ఏం వేస్తానో చూడండి. గోంగూర శనగపప్పులో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పౌడర్ ఒకసారి కలిపేసుకొని ఇందులో కొంచెం చూడండి, శనగపప్పు గోంగూర ఉడకాలి కదా, అందుకనేసి నేను కొంచెం నీళ్ళు వేస్తున్నాను. ఈ శనగపప్పు గోంగూరలో కారం వేయక్కర్లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు చాలా వేసాను. చాలా బాగుంటుంది ఈ పప్పు. అంతే, ఇది చిన్న మంటలో ఒక 15 నిమిషాలు ఉడికితే గోంగూర శనగపప్పు రెడీ అయిపోతుంది. మూత పెట్టాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి గోంగూర శనగపప్పు రెడీ అయిపోయింది. చూడండి, చిన్న మంటలోనే శనగపప్పు కూడా ఉడికిపోయింది, గోంగూర కూడా ఉడికిపోయింది. రెడీ అయిపోయింది గోంగూర శనగపప్పు. ఇప్పుడు గోంగూర శనగపప్పు సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. చూడండి, మా ఇంట్లో వేసిన గోంగూరతో నేను శనగపప్పు గోంగూర చేశాను. చూడండి, ఇక్కడ గోంగూర మా ఫ్రెష్గా వచ్చింది. గోంగూర మా బ్యాక్ యార్డ్లో. రుచి రుచిగా పుల్ల పుల్లగా గోంగూర శనగపప్పు రెడీ అయిపోయింది. చూడండి, గోంగూర శనగపప్పు సర్వింగ్ బౌల్లో తీసేసాను.